హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు నేను ఇలాగా కొబ్బరిని ముక్కలుగా చేశాను, అది చూపెడుతున్నాను. ఇవన్నీ పెంకులు, పీచు, వీటి నుంచి వేరు చేసాం అన్నమాట. చిన్న కాయలు ఇవి 6 కాయలు, 6 కాయలు కాదు 5 కాయలు. ఇవి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కాబట్టి తరచుగా మనం కొబ్బరి తినడం చాలా మంచిది. అందుకోసం మనం తప్పకుండా కొబ్బరికాయలు కొంటూనే ఉండాలి. ఈ కొబ్బరికాయలుతో మనం అనేక ఆహార పదార్థాలు తయారు చేస్తాం కదా, తెలుసు కదా. ఈ కొబ్బరిని ఇలా ముక్కలుగా కోసాం కదా, దీన్ని మనం చలిమిడి లాంటివి చేసుకుంటే ఇలా ముక్కల బలంగా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం సన్నగా కోసుకొని ఒక చక్కెర పొంగలి లేదంటే చలిమిడి వాటిలో వేసుకోవచ్చు అనమాట. సన్నగా కోసిన ముక్కలు సలాడ్స్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది చిన్న ముక్కలతోనే పాకం పట్టుకొని తింటారు. మన వేరుశనగ ఉండలు అలా ఎలా పాకం పడతాం, అలా సన్న ముక్కలు తరిగి దాన్ని కూడా పాకం పడతారు. చాలా హల్వాలు వాటిల్లో కూడా వేసుకుంటారు. అయితే ఎక్కువగా కొబ్బరి కోరేసి మనం లౌజ్ చేసుకుంటాం. కొబ్బరి పాలు తీసుకొని వెజిటేబుల్ రైసుల్లో వాటిల్లో వేసుకుంటాం. కొబ్బరి చాలా వాటిల్లో వాడతారు. కేరళలో అనేక వంటకాల్లో కొబ్బరి వాడతారు. మేమైతే ఎక్కువగా కొబ్బరితో లౌజ్ చేసుకుంటాం. కొబ్బరి నిల్వ ఉండాలి అంటే బెల్లం వేసి చక్కగా కోరేస్తాము. కొబ్బరిని మెత్తగా అందులో బెల్లం సరిపడా వేసి, అంటే ఎంత కొబ్బరి ఉంటే అంత బెల్లం వేసి పాకంతో మనం లౌజ్ చేసుకోవచ్చు. కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, అవి ఎక్కువ నిల్వ ఉంటాయి. అలాగే ఈ కొబ్బరిని మిక్సీలో వేసేసి కూరలా చేసేయచ్చు. కూర ఉంటుంది ఎనపది, దాంతో కోరచ్చు. మిక్సీలో వేసి కూర చేసినప్పుడు దాంతో అది మనం నేతిలో వేపేసుకొని ఆ కొబ్బరిని దాంట్లో మనం వేపిన వేరుశనగలు రవ్వ అది కలిపి మనం కజ్జికాయలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే పాలును పంచదార కలిపి మనం వీటిని కొబ్బరి కూరని చేయొచ్చు అనమాట. కోవాలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ కొబ్బరి పాలతో అనేక రకాల